హలో గాయ్స్! మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండీ! వియత్నాం సిరీస్‌లో హోచిమిన్‌లో మనం మేకాంగ్ డెల్టా టూర్‌కొచ్చామనమాట. లాస్ట్ వీడియోలో మనము మేకాంగ్ డెల్టా రివర్ నుంచి బోట్ ట్రిప్ తీసుకొని లంచ్‌కొస్తున్నామనమాట. లంచ్‌కొచ్చిన తర్వాత మనం జస్ట్ ఒక ఐలాండ్‌లో దిగాము. ఆ ఐలాండ్ నుంచి లంచ్‌కి వెళ్తున్నామనమాట. సో, ఈ ఐలాండ్ నుంచి వాక్ త్రూ వెళ్ళాలి. యూజువల్‌గా వెహికల్ యూజ్ చేయొచ్చు అంటే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి మనం వెహికల్ మీద వెళ్ళొచ్చు. లేదనుకుంటే అగైన్ బోట్ ట్రిప్ అనమాట. ఇక్కడ మాకు వెళ్ళేటప్పుడు బోట్ ట్రిప్ తీసుకున్నారు. రిటర్న్‌లో మేము వెహికల్ పైన వచ్చేసామనమాట. సో, ఇదంతా విలేజ్ అనమాట. విలేజ్ చుట్టూ వాక్ త్రూ వెళ్తున్నాము. సో, బేసిక్‌గా ఈ విలేజ్‌ని కోకోనట్ విలేజ్ అని ఉంటే బావుండేది. దానాంగ్‌లో వెళ్ళిన దానికన్నా. సో, సేమ్ అట్లాగే రివర్‌లో వాటర్ కోకోనట్ పామ్స్ ఉంటాయన్నమాట. సో, ఆ షేడ్‌లో మనము బోటింగ్ చేస్తామన్నమాట. సో, అక్కడ బోట్ ట్రిప్ తీసుకొని రెస్టారెంట్ వరకు వెళ్తామన్నమాట. బట్ ఈ ట్రిప్ అయితే చాలా చాలా బావుంది. అండ్ నేను ఎప్పుడైతే బోటింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేస్తాను. చక్కగా ఆ వాటర్ కోకోనట్ పామ్స్ షేడ్‌లో హ్యాపీగా స్కైని చూస్తూ ప్రశాంతంగా మంచి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి ట్రిప్. నేను లాస్ట్‌లో మళ్ళీ మీకు కలుస్తాను. సో, మన ట్రిప్ ఇట్లాగా మొత్తం విలేజ్ అంతా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఐలాండ్‌లో వాళ్ళ ఓన్ ఫుడ్‌ని వాళ్ళే పండించుకుంటారనమాట. లైక్ కోకోనట్స్, బనానాస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇంకా లీఫీ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మాక్సిమం అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, మనకి నేను రెస్టారెంట్ టూర్ కాదు. లంచ్ ఎక్కడైతే చేస్తామో, ఆ లంచ్ దగ్గర నుంచి ఒక చిన్న విలేజ్ టూర్ ఉంటుంది. బట్ నేనేంటి అంటే, ఇక్కడ ఒక పగోడా ఉంటుందనమాట ఈ విలేజ్‌లో 19థ్ సెంచరీకి సంబంధించిన పగోడా. ఆ పగోడాని చూస్తారు లంచ్ అయిన తర్వాత. ఆ పగోడాకి నేను వెళ్ళలేదు. సో, అందుకని నేను ఆ రెస్టారెంట్ చుట్టూ కూడా వాక్ త్రూ చేశాననమాట. సో, అక్కడ నేను మీకు చూపెడతాను. ఇప్పుడైతే మనము వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ లంచ్ చేసేసి వచ్చేస్తున్నారనమాట. ఈ బ్రిడ్జ్ మీద మీకు ఏవైతే వెహికల్స్ కనిపిస్తున్నాయో, ఆ వెహికల్స్ నుంచి మనం రిటర్న్ వస్తామనమాట. వెళ్ళాలనుకుంటే ఈ వెహికల్ త్రూనే వెళ్ళిపోవచ్చు. బట్ ఏదైతే ఇక్కడ నుంచి మనం బోట్ ట్రిప్ స్టార్ట్ అవుతుందో, అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఏదైతే మనం దానాంగ్‌లో కోకోనట్ విలేజ్‌లో చేసామో సేమ్ అవే వాటర్ కోకోనట్ పామ్స్‌తో షేడ్స్‌తోనే కింద మనం చక్కగా వెళ్తామనమాట. ఆ ట్రిప్ అయితే చాలా చాలా బావుంటుంది. అందుకనే మనం ఈ ట్రిప్‌లో మాక్సిమం వాటర్ మీదే ట్రావెల్ చేసామనమాట. సో, ఇవన్నీ మీరు చూసి ఈ మొత్తం అన్నీ కలిపి ఒక దగ్గర ఉండేటట్టయితే అక్కడికే వెళ్ళండి. బట్ నాకైతే కోకోనట్ విలేజ్ కన్నా ఇదే నచ్చింది. బికాజ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో, లాంగ్ ట్రిప్ కూడా. సో, ఇప్పుడు మనం బోట్ అది ఎక్కేసామనమాట. ఇప్పుడు మనము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో, మనం లంచ్ చేయడానికి ఒక క్రూజ్ దగ్గర నుంచి అక్కడ బోట్ తీసుకొని మెకాంగ్ డెల్టాలో ఒక ఐలాండ్‌కొచ్చాము. ఐలాండ్‌కొచ్చిన తర్వాత ఐలాండ్‌లో మళ్ళీ ఇంకో బోట్ తీసుకొని రెస్టారెంట్‌కెళ్తున్నామనమాట. సో, ఐలాండ్‌లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే త్రూ వాటర్ ఎళ్ళొచ్చు, లైక్ త్రూ బోట్ ఎళ్ళొచ్చు వెహికల్ కూడా ఉంటుంది. బట్ ఇది వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేశారనమాట. చుట్టూ చక్కగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్‌కి వెళ్ళండి. మనం రెస్టారెంట్‌కెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
ఎలా అనిపించిందండి వీడియో? హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. ఈ వీడియో కంటిన్యూషన్‌తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.